ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు చైత్రశుద్ధ అష్టమిని పురస్కరించుకొని అమ్మవారికి చామంతులు, మల్లెలు, సంపంగి వంటి పరిమళ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగ సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ, నర్స్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు. జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ, మరమ్మతులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ కు బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విద్యుత్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. 24 గంటలు విద్యుత్ ఇవ్వటంలో, నాణ్యమైన విద్యుత్ ఇవ్వటంలో ముందున్నారని తెలిపారు. గతంలో విద్యుత్ సమస్యలు అనేకం ఉండేవని, ఇప్పుడు విద్యుత్ సమస్యలు చాలా తక్కువని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలపై ఎలాంటి విద్యుత్ భారం పడకూడదని, ఏదైనా రెవెన్యూ లోటు వచ్చినా ప్రభుత్వమే భరిస్తుంది తప్ప ప్రజలపై భారం లేదన్నారు. కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరును క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. స్కూల్ టీచర్లు, సిబ్బందితో కలిసి వంటగదిని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల చేసిన వ్యాఖ్యల సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై అవాస్తవ వార్తలు ప్రచురించిన పత్రికా యాజమాన్యంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో ఆ పత్రికా యాజమాన్యం ఎంపీ కేశినేని చిన్నికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి యాజమాన్యం పత్రికా విలువలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ పత్రిక వైసీపీ కరపత్రంలా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పౌర సమస్యలు పడగవిప్పుతున్నాయని సిపిఎం రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. విజయవాడ కొత్తపేటలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నగరాల సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబైంది. శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీ నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు వివరించారు. ప్రభుత్వం అక్రమ కేసులు, జైళ్లు, బెయిల్లు, సమాన్లు, వారెంట్లతో కాలయాపన చేయకుండా అభివృద్ధి మరియు సంక్షేమంపై దృష్టి సారించాలని నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల జరిగిన పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయని వైకాపా మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ విమర్శించారు. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని, అక్రమ నిర్బంధనలపై తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకొని ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి, సంక్షేమంపైన పూర్తి దృష్టి పెట్టాలని వారు స్పష్టం చేశారు.